హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ వీడియో అండి. అదేంటంటే కునాఫా చాక్లెట్ అనమాట. దుబాయ్లో చాలా వైరల్ అయిన ఈ కునాఫా చాక్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ అయితే మనము ఎలా చేయాలి అనేసి ఫుల్గా ప్రాసెస్ అయితే నేను ఈరోజు చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకైతే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిస్తా అండి. ఈ పిస్తా వచ్చేసి మనకి సాల్టెడ్ అనమాట. సాల్టెడ్ వచ్చింది, రోస్టెడ్ వచ్చింది అనమాట. సాల్టెడ్ కాకుండా నార్మల్ పిస్తా తీసుకోవడానికి ట్రై చేయండి, అదైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా క్వాలిటీ మంచిగా ఉండాలి, అప్పుడే మనకి ఈ పిస్తా అనేది చాక్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. సో వీటిని మొత్తం మనము ఇలాగా తీసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది వైట్ కాంపౌండ్ అండి. దీన్ని కూడా మనం కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పిస్తా తీసుకున్నాం కదా, ఇవి రోస్టెడ్ కాకుండా నార్మల్ పిస్తా అయితే మాత్రము మీరు ప్యాన్లో వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి నేనైతే నార్మల్గా ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఫస్ట్ పిస్తా. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వైట్ కాంపౌండ్ ఉంది కదా, ఆ కాంపౌండ్ కూడా మనము మిక్సీలో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్సీలో. అప్పుడు మనకి ఒక లిక్విడ్ ఫామ్లో మనకి తయారవుతుంది. మనం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ ఒక లిక్విడ్ లాగా అయితే వస్తుంది. అప్పుడు దాకా మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా వస్తే అంత బాగుంటుంది అనమాట. సో దీన్నైతే మనము ఇలాగా సైడ్ ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సేమియా అండి. ఈ సేమియా కూడా మనకి లావుగా దొరుకుతూ ఉంటుంది కదా, అది కాకుండా మనకి కొంచెం ఇలాగా సన్నగా ఉంటాయి. ఆ సేమియా చాలా బాగుంటాయి అన్నమాట ఈ చాక్లెట్స్కి. సో వీలైనంత వరకు అవి ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే నార్మల్ సేమియా అయినా కూడా యూస్. తర్వాత ఈ సేమియాని అయితే మనము డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం మనం ఫస్ట్ బటర్ తీసుకోవాలి, ఆ తర్వాత డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనం దాంట్లో ఫస్ట్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న సేమియాను కూడా ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా రోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసుకుంటే మనకి బాగా వేగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వస్తుందండి. మనం ఎక్కువసేపు అయితే గ్యాస్ మీద ఉంచేస్తే మనకి గడ్డలాగా అయిపోతుంది అనమాట. మనము పిస్తా క్రీమ్ని వేసిన తర్వాత గ్యాస్ మీద నుంచి వెంటనే దించేసి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ మీద ఉంచేస్తే మనకి గడ్డలాగా అయిపోతుంది. నెక్స్ట్ ఈ పిస్తా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే. ఇలా దీన్ని అంతా కూడా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది మిల్క్ చాక్లెట్ అండి. ఈ మిల్క్ చాక్లెట్ని కూడా నేను ఇలాగా తీసుకొని మెల్ట్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి, గడ్డలు ఏం లేకుండా. నెక్స్ట్ మీకు నచ్చిన బార్ మోల్డ్ ఏదైనా తీసుకోవచ్చండి. ఈ కునాఫా చాక్లెట్ అనేది ఎక్కువ బార్ మోల్డ్స్లో చేస్తూ ఉంటారు. మీకు నచ్చితే నార్మల్ మోల్డ్స్ దేంట్లో అయినా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి మోల్డ్స్ అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ వైట్ చాక్లెట్ను కూడా మనం కొంచెం మెల్ట్ చేసుకొని దీంట్లో ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం చాక్లెట్ని కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. చాక్లెట్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని అయితే మనం 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి, ఇది గట్టిపడేదాకా. ఆ తర్వాత మనం మధ్యలో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి.
మీకు ఎన్ని చాక్లెట్స్ ఇలా కావాలో అన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్లో వీటిలో కూడా మీరు తీసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి ఇలా అయితే మనకి వస్తాయి, గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లో మనము ఈ పిస్తాన్ అనేది మనము ఫిల్ చేసుకోవాలి. ఒక లేయర్ లాగా మనము వేసుకోవాలి పలుచగా, ఎంత సరిపోతే అంత. నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, మెల్ట్ చేస్తుంది, దాన్ని మొత్తం మనము పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని మనమైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక 10 to 15 minutes. ఆ తర్వాత మనం తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఎన్నైతే తీసుకుంటామో అన్నిటిని కూడా ఇట్లాగా పైన లేయర్లో మిల్క్ చాక్లెట్ అనేది ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మనకి ఇలా వస్తాయండి. ఒక 10 to 15 minutes అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసి బయటికి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా డీమోల్డ్ అయితే అవుతాయి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయితే మనకు వచ్చేసిందో. ఇలాంటి ఎక్స్ట్రా మీకు వద్దు అనుకుంటే మీరు ఇలాగా కట్ చేసేసుకోవచ్చండి ఒక చాకుతో అయినా. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా మనకి కునాఫా చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాము. చాలా బాగున్నాయండి. మీరు ఖచ్చితంగా అయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. మనకి సేమియా అనేది వేసాం కదండి, సో క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నమాట, మధ్యలో తగులుతూ. అండ్ ఆ పిస్తా ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.